పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ కి తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో హిందీ బెల్ట్ లో కూడా అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కికి హిందీలో పెద్దగా ప్రమోషన్స్ ఏవి జరగలేదు. దాంతో సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, కలెక్షన్స్ ఎలా వస్తాయి అన్న అనుమానాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి మూవీ తొలి రోజు కలెక్షన్ల నుండి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో ఊహకందని ఊచకోత కొయ్యగా స్టడీగా కలెక్షన్లలో జోరును చూపించిన ఈ సినిమా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా సాలిడ్ ట్రెండ్ నే చూపించింది. ఇక ఆదివారం రోజున అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఊహకందని ఊచకోత కోసిన ఈ సినిమా హిందీలో ఏకంగా 40 కోట్ల మార్కు నెట్ కలెక్షన్లను దాటేసి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఓవరాల్ గా తొలి రోజు 22.5 కోట్లు, రెండవ రోజు 23.25 కోట్లు, మూడవ రోజు 26.25 కోట్లు, నాలుగవ రోజు ఏకంగా 40.10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను అందుకుని ఓవరాల్ గా 4 రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ లో హిందీలో అక్షరాల 112.15 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను 127 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ మార్కును అటు ఇటుగా వసూలు చేసి ఊహకందని ఊచకోత కోసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర సండే చూపించిన ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ చూసిన తర్వాత సినిమా ఇప్పట్లో ఇక హిందీలో ఆగే ప్రసక్తే లేదని చెప్పవచ్చు. లాంగ్ రన్ లో అవలీలగా 250 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ల మార్కును సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగి పోటీ అనేదే లేకుండా 1-2 వారాల పాటు సినిమా పరుగు కొనసాగితే 300 కోట్ల మార్కు అవుట్ రైట్ ఛాన్స్ కూడా సినిమాకు ఉందని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా హిందీలో ప్రభాస్ నటించిన సినిమాలలో 6వసారి 100 కోట్ల మార్కును అందుకున్న సినిమాగా నిలిచింది కల్కి మూవీ. ఒక్క రాధేశ్యామ్ సినిమా మినహా ప్రభాస్ నటించిన ఇతర సినిమాలన్నీ కూడా హిందీలో 100 కోట్ల మార్కును దాటాయి. ఇక లాంగ్ రన్ లో కల్కి మూవీ హిందీలో ఎలాంటి కలెక్షన్లతో ర్యాంపేజ్ ను కొనసాగిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.